ఒక ఓనర్ బాగుంటే ఆటో నగర్ ఒక మెకానిక్ మేస్త్రి, అమ్మర్ మేస్త్రి, టెంకర్ మేస్త్రి, వడ్రంగ్ మేస్త్రి, పెయింటర్ మేస్త్రి ఏంటి డ్రైవరు, క్లీనరు ఒకళ్ళు బతుకుతారు. లారీ ఓనర్ అనే వాళ్ళు మాలు ఇదైపోతే అసలు వీళ్ళందరూ రోడ్డును పెడతామేనండి. ఇప్పుడు అసలు పనులు చేయించాలన్నా భయపడిపోతున్నారు. ఎందుకంటే కిరాయిలు లేవు, ట్యాక్సీలు ఎక్కువ. ఇవన్నీ చూసుకునేది మా దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు పనులు చేయించలేకపోతున్నారు. మాకు ఇటు వరకు మళ్ళీ డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది సార్. అసలు మేము చదువుకోలేదు, మా పిల్లలను చదివిద్దామని కాన్ఫిడెన్స్తో శుభ్రంగా చదివించుకుందాం అనుకున్నాం. అసలు ఇది కూడా కనపడతలేదు. వాళ్ళు కూడా దేంటో దాంట్లో పెట్టాలనుకుంటున్నాం. ఇంకా గడవక ఓనర్కి ఆదాయం ఉంటే కదా క్లీనర్ డ్రైవర్ చూసేది. ఓనర్కి ఆదాయం లేనప్పుడు క్లీనర్ డ్రైవర్ ఎవరు ఇస్తారు? చంద్రబాబు ఉన్నప్పుడు గవర్నమెంట్ బాగానే ఉండేది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అంతా పాడైపోయింది గవర్నమెంట్. ఇది ఒక పెన్షన్ కానీ, ఒక ఆధార్ కార్డు కానీ, ఒక రేషన్ కార్డు కానీ ఏమీ లేవు. నాలుగు ఎంతమంది ఉన్నారు ఆటోలో. గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు మళ్ళీ ఆటోల్ని. ఇప్పుడు ఆటో యూనియన్లకో లేకపోతే ఇంకోట్లకో గవర్నమెంట్ ఏదో 5,000 10,000 ఇచ్చామన్నారు కానీ లారీ వాళ్ళ దగ్గర నుండి వసూలు చేసి వాళ్ళకి ఇవ్వటమే తప్ప లారీ వాళ్ళకి చేసిందేం లేదు. ఓన్లీ ఒక ట్యాంక్ డీజిల్కి 400 లీటర్లు ఒక ట్యాంక్ డీజిల్. ఓన్లీ ఒక ట్యాంక్ డీజిల్కి 4,000 రూపాయలు తేడా వస్తుంది పక్క స్టేట్కి మన స్టేట్కి. అంటే అర్థం చేసుకోండి ఎంత దొంగల దోపిడికి ఉందో మన రాష్ట్రంలో. అది